అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఉన్నారు. ఇటీవల రాష్ట్రంలో చూస్తున్న మొత్తం కూడా ఈ ఫార్ములాపై కూడా వివాదం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఫార్ములా వివాదంలో అనా పైసా కూడా అవకతవకలు జరగలేదని కేటీఆర్ చెప్తున్నారు. ఏమంటారు? ఇప్పుడు ఆల్రెడీ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. నిన్ననే కేటీఆర్ గారు వేసిన క్వాష్ పిటిషన్ని కూడా హైకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది. అయితే అవినీతి జరిగిందా లేదా అనేది దర్యాప్తులో తేలుతుందని చెప్పేసి కూడా కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, వ్యక్తిగతంగా లబ్ధి జరిగిందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. కాకపోతే పబ్లిక్ మీద ముందున్న సమాచారం ఏంటంటే దీంట్లో రెండు పార్టీలకు లబ్ధి జరిగింది. ఒకటి ఏఎస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీని వాళ్ళు నిర్వర్తించాల్సిన బాధ్యత నుంచి, అంటే సుమారు ప్రతి సంవత్సరం 100 కోట్లు ఖర్చు పెట్టే బాధ్యత నుంచి వాళ్ళని పడేయడం వల్ల వాళ్ళకి లబ్ధి చేకూరింది. బీఆర్ఎస్ పార్టీకి ఎలక్షన్ బాండ్లను స్వీకరించడం వల్ల ఒక 41 కోట్ల రూపాయల లబ్ధి బీఆర్ఎస్ పార్టీకి జరిగింది. కేటీఆర్ గారికి కానీ లేకపోతే వ్యక్తిగతంగా ఇంకెవరికన్నా అధికారులకు కానీ వాళ్ళకి వ్యక్తిగతంగా లబ్ధి జరిగిందా లేదనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. అయితే రెండు పార్టీలకు లబ్ధి జరిగింది. ప్రజల నెత్తిన మటుకు, అంటే ప్రభుత్వం ఎంఐయుడి మటుకు ఒక 3 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం ఒక 150 కోట్ల నుంచి ఒక 200 కోట్ల వరకు, అంటే 3 సంవత్సరాలకు గాను ఒక 600 కోట్ల వరకు ఒక భారం ప్రభుత్వం మీద ఇతోధికంగా ప్రజల మీద పడినట్టు కనబడుతోంది. సో దీంట్లో ఏం జరిగింది? ప్రజల మీద భారం లబ్ధి మటుకు ఏఎస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీకి లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి జరిగింది. కాబట్టి దీంట్లో అవినీతి కానీ లేకపోతే ఏవైనా అనైతిక చర్యలు ఏమైనా జరిగినాయా లేదా అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది అనేది మటుకు నా అంటే ఈ ఫార్ములా లిస్ట్లో ముందుగా మీరు అన్నట్టుగా ఏఎస్ నెక్స్ట్ జెన్ కో అనేది మొత్తం కూడా తెర మీదకి వచ్చింది. తర్వాత ఈ గ్రీన్ కో అనేది, అంటే గ్రీన్ కోకి ఏఎస్ నెక్స్ట్ జెన్కి డిఫరెన్స్ ఏంటంటే గ్రీన్ కో అనేది రెన్యూబుల్ ఎనర్జీ రంగంలో భారతదేశంలో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీనే. అయితే ఏఎస్ నెక్స్ట్ జెన్ అనేది గ్రీన్ కోకి సంబంధించిన ఫౌండింగ్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో అనిల్ చల్మల్ శెట్టి గారు కానీ మహేష్ కొల్లి గారు కానీ వీళ్ళిద్దరూ వ్యక్తిగత స్థాయిలో ఏఎస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు క్రీడాపరమైన అంశాల మీద లేకపోతే స్పోర్ట్స్ స్పాన్సర్షిప్స్ మీద ఏ విధమైన వాళ్ళకు ఎక్స్పీరియన్స్ లేదు. అయినా కూడా సరే రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ గారి నాయకత్వంలో ఎంఐయుడి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఫార్ములా ఈ ప్రమోటర్ FOE లిమిటెడ్ యూకే కంపెనీ తోటి ఒక ట్రైపార్టైట్ అగ్రిమెంట్ చేసుకోవడం, దాంట్లో స్పాన్సర్గా వ్యక్తిగత స్థాయిలో ఇద్దరికి ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళను స్పాన్సర్స్గా పెట్టడం, ప్రభుత్వం దాంట్లో థర్డ్ పార్టీ కింద ఏదైతే ఫెసిలిటేటర్గా ఒక బాధ్యత తీసుకోవడం జరిగింది. ఈ ట్రైపార్టైట్ అగ్రిమెంట్లో ఎప్పుడైతే ఈ స్పాన్సర్ తిరగబడ్డారో, అంటే ఇక నేను ఈ బాధ్యతల్లో నాకు నష్టాలు వస్తున్నాయి, అసలు వాళ్ళని స్పాన్సర్లుగా పెట్టేదానికి కూడా కారణం ఏంటంటే ఆ బరువు వాళ్ళు తీసుకోగలుగుతారనే ఒక నమ్మకంతో మనం ఒక స్పాన్సర్షిప్ అనేది ఎవరికన్నా ఇవ్వాలా. మరి వాళ్ళకి ఆ బాధ్యత ఇచ్చి మనం ఒక ఫెసిలిటేటర్గా మారినప్పుడు ఆ బాధ్యత నుంచి వాళ్ళు విరమించుకున్నప్పుడు ఇంకొక స్పాన్సర్ని చూసి ఉండాల్సింది. ఆ రోజు స్పాన్సర్ని చూడకుండా ప్రభుత్వమే ఆ స్పాన్సర్ బాధ్యతలను తీసుకోవడం, దానివల్ల ప్రజల మీద ఇతోధికంగా సుమారు ప్రతి సంవత్సరం 150 కోట్ల దాకా భారం పడ్డం అనేది అది కొద్దిగా అనైతికంగా జరిగింది అనేది, అది జరగడంలో అంటే మొదటి ట్రైపార్టైట్ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకోవడం, రెండో అగ్రిమెంట్ ఆగమేఘాల మీద చేసుకోవడం, ఆ చేసుకోవడంలో ఏ విధమైన రూల్స్ కానీ ఏది ఫాలో కాకపోవడం. ఎందుకంటే ఒక అగ్రిమెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ లీగల్ డ్రాఫ్ట్ తయారు కావాలి, లీగల్ డిపార్ట్మెంట్ నుంచి డ్రాఫ్ట్ ఓకే కావాలా, ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా డ్రాఫ్ట్ అప్రూవ్ కావాలా. ఇందులో అగ్రిమెంట్కి సంబంధించినంత వరకు అవి రెండు కూడా జరిగినట్టుగా అయితే కనపడట్లేదు. రెండో అగ్రిమెంట్ జరగకంటే ముందే ప్రభుత్వం ఆర్ఓటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఎంఐయుడి డిపార్ట్మెంట్ స్పాన్సర్గా బాధ్యతలు తీసుకోవడంతో పాటు ఒక సుమారు 45 కోట్లకు సంబంధించిన పేమెంట్ కూడా అది ఇంటర్నేషనల్ ఫండ్స్ అనమాట. మళ్ళీ అవి ఏదో రూపాయల్లో జరిగిన పేమెంట్ కూడా కాదు, నాకు తెలిసి డాలర్లో పౌండ్స్లో ఆ రోజు పేమెంట్ చేయడం, దానికి ఆర్బీఐ పర్మిషన్ లేకపోవడం, ఆ రోజు కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన పర్మిషన్ కూడా తీసుకోకపోవడం. ఒక అగ్రిమెంట్ కొత్తగా ఎంటర్ అవుతున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా డ్రాఫ్ట్ వెయిటింగ్ అనేది ఎట్లాగూ జరగలేదు. కాకపోతే ఏ ప్రభుత్వం అయినా సరే మీకు తెలియదే ఉంది, ఏదన్నా ఒక ప్రాజెక్ట్ కట్టాలనుకోండి, దానికి సంబంధించినంత వరకు ఒక క్యాబినెట్ అప్రూవల్, ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, ఇంత ఖర్చు ప్రజల నెత్తిన ఏదైనా ప్రభుత్వం పెట్టే కంటే ముందు దానికి ఒక ప్రాసెస్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రొసీజర్ అనేది ఎక్కడ కూడా ఫాలో కాలేదు. సో ఈసీఐ నామ్స్ని తుంగలో తొక్కారు, ఆర్బీఐకి సంబంధించిన నామ్స్ని కూడా పాటించలేదు, వాటిని కూడా తుంగలో తొక్కారు, సెక్రటేరియట్కి సంబంధించిన బిజినెస్ రూల్స్ వాటిని కూడా ఫాలో కాలేదు, అక్కడ కూడా తుంగలో తొక్కారు, ఒక క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదు. ప్రజల నెత్తిన మట్టుకు ఇట్లాంటివి ఏవి ప్రొసీజరల్ నామ్స్ ఫాలో కాకుండా ఒక 150 కోట్ల నుంచి 200 కోట్ల భారం ఒకవేళ ఆ రోజు కేటీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎంఐయుడి డిపార్ట్మెంట్ తీసుకుందంటే ఎందుకు తీసుకుంది, దీనివల్ల
దీని వెనకాల అసలు ఏమైనా కుట్ర ఉందా, ఏమన్నా అనైతికమైన చర్యలు జరిగినాయా లేదా అనేది కోర్టు ముందర ఉంది కాబట్టి కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఇన్వెస్టిగేషన్ ఏసీబీలో ఏం వెళ్తుంది అనేది వేచి చూడాల్సింది. అంటే కేటీఆర్ పదే చెప్తున్నాడు ఇందులో క్విడ్ ప్రో ఎక్కడ ఉన్నది, దాన్ని ఇచ్చుకుంటే పుచ్చుకోవాలి కదా, ఇందులో ఎక్కడ మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే క్విడ్ ప్రో కో ఏదైతే ఉందో, స్పాన్సర్ బాధ్యతల నుంచి గ్రీన్ కో బయటపడడం వల్ల వాళ్ళకి లబ్ధి చేకూరింది. అంటే సుమారు ప్రతి సంవత్సరం ఒక 100 నుంచి 120 కోట్ల వరకు ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా ఒక 3 సంవత్సరాల పాటు అంటే వాళ్ళకు ఒక 300 కోట్ల నుంచి 350 కోట్ల వరకు ఆదా జరిగింది. వాళ్ళు నా బాధ్యతల నుంచి బయటపడడం వల్ల వాళ్ళకి లబ్ధి జరిగింది. అదే గ్రీన్ కో ఆర్ ఏజ్ నెక్స్ట్ కి సంబంధించిన ప్రమోటర్స్ కి సంబంధించిన అనేక సబ్సిడరీల నుంచి అదే సంవత్సరం 2022వ సంవత్సరంలో సుమారు ఒక 40 నుంచి 41 కోట్ల రూపాయలు ఎలక్షన్ ఫండ్ల రూపాయన బీఆర్ఎస్ పార్టీకి దగ్గినాయి. వ్యక్తిగతంగా కేటీఆర్ గారికి దక్కకపోవచ్చు కాకపోతే ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నట్టుగా లేకపోతే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆధ్వర్యంలో నడుస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో దానికి ఇతోదకంగా ఒక 40 కోట్ల రూపాయలు 41 కోట్ల రూపాయల దాకా ఎలక్షన్ ఫండ్స్ దక్కినాయి. వాళ్ళకి లబ్ధి జరిగింది. ఆ లబ్ధికి మళ్ళా రిటర్న్ గా బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి జరిగింది. కాబట్టి క్విడ్ కో ప్రో అంటే ఇవ్వడం పుచ్చుకోవడం రెండు జరిగినాయి. కాబట్టి అది మరి లేదని చెప్పేసి కేటీఆర్ గారు ఎందుకు అనుకుంటున్నారు? మరి భరోసా అనేది వాళ్ళ పార్టీ కాదా? ఆ పార్టీకి సంబంధించిన మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు లేదా? వ్యక్తిగతంగా తన జేబులోకి పైసలు పోతూనే పోయినట్ట? ఒకళ్ళకి లబ్ధి చేకూర్చి దానివల్ల వాళ్ళ నుంచి తీసుకునేది ఏదైతే ఉందో అది పార్టీకి తీసుకోవడం అనేది కూడా క్విడ్ ప్రో కోకే కిందకే వస్తుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. వ్యక్తిగత స్థాయిలో ఇంకేమైనా లోటుపాట్లు జరిగినాయా, ఇంకేమైనా అనైతిక చర్యలు కానీ లేకపోతే డబ్బులు పుచ్చుకోవడం కానీ జరిగినాయి అనేది ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. కాబట్టి దాని గురించి ఈరోజు వ్యక్తిగతంగా నేనేమి కామెంట్ చేయలేదు. అంటే ఎలక్ట్రల్ బాండ్లు కూడా మొదటగా మీరే తెర మీదకి తీసుకొచ్చినట్టుంది. బీఆర్ఎస్ పార్టీ కింద ఇచ్చారు గ్రీన్ కో నుంచి కూడా ఎలక్ట్రల్ బాండ్ల విషయం. అంటే వ్యక్తిగతంగా నేను తెర మీద తీసుకొచ్చేదానికంటే సుమారు సుప్రీంకోర్టు ఎప్పుడైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఎస్బీఐ అనేది ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరు కొన్నారు, అవి ఎవరికి ఇచ్చారు, ఏ పార్టీ ఎన్కాష్ చేసుకుంది అనేది సుమారు ఒక సంవత్సరంన్నర ముందే ఎస్బీఐ అనేది దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రికార్డ్ లో తీసుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్ కో అనేది 40 కోట్ల పైచలకు మన ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో ఒక 6-7 నెలల ముందు నుంచే ఉంది. కాకపోతే ఎప్పుడైతే ఈ ఫార్ములా ఈకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో ఈ ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు ఆ పబ్లిక్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ రెండు కూడా కలిపి చూసినట్టయితే దీంట్లో కుట్ర కోణం ఏమైనా దాగుందా అనేది అనుమానం వ్యక్తం. నిన్న అదే విషయంపై కూడా కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. గ్రీన్ కో ఓన్లీ ఎలక్ట్రల్ బాండ్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకే కాదు, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది, బీజేపీ పార్టీకి ఇచ్చింది, అన్ని పార్టీలకు కూడా వారు ఎలక్ట్రల్ బాండ్లు ఇచ్చారు. మీరు అన్నట్టు ఒకవేళ ఇతోతకంగా ఏ విధమైన మనకు లబ్ధి చేకూర్చకుండా ఎవరైనా ఎలక్టోరల్ బాండ్ ఇస్తే తప్పులేదు, దాన్ని ఎలక్టోరల్ బాండ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్షన్ లో కాంటెస్ట్ చేస్తున్నారు ఆర్ మీ పార్టీ కాంటెస్ట్ చేస్తుంది, నేను ఒక వ్యాపారస్తుడిగా నేను మీకు సపోర్ట్ చేసే దాని గురించో లేకపోతే మీకు ఎలక్టోరల్ బాండ్ ఇవ్వడంలో తప్పులేదు. కాకపోతే నేను వ్యాపారస్తుడిగా మీ నుంచి లబ్ధి పొందుతూ ఆ లబ్ధికి అగెయిన్స్ట్ నేను మీకు మళ్ళీ ఒక ఎలక్టోరల్ బాండ్ ఇచ్చినాను అనుకోండి, దాన్ని ఇచ్చిపుచ్చుకోవడం అంటారు అనమాట. దాంట్లో అనైతికత ఉంది. ఎలక్టోరల్ బాండ్స్ అనేది ఏ విధమైన లబ్ధి తీసుకోకుండా ఇవ్వడం అనేది ఎలక్టోరల్ బాండ్. కానీ మీ వల్ల లబ్ధి తీసుకుంటూ నాకేదో బెనిఫిట్ అయ్యింది, నేను మళ్ళీ మీకు రిటర్న్ గా ఎలక్టోరల్ బాండ్ ఇవ్వడం అనేది అది ఆర్థిక లావాదేవీ అనమాట. దీంట్లో ఎక్స్చేంజ్ జరిగింది కాబట్టి క్విడ్ ప్రోకో జరిగింది అనేది పబ్లిక్ లో నడుస్తున్న చర్చ. వాస్తవాలు ఏంటి ఏం సంగతి అనేది ఏసీబీ ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే హైకోర్టు కానీ తెలుస్తాయని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ ఒక అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికే ఈ ఫార్మాను తీసుకొని రావడం జరిగింది. అది తాను చేశానని కూడా కేటీఆర్ పదే చెప్తున్నటువంటి పరిస్థితి వాస్తవం. ఇప్పుడు ఏ విధమైన అంతర్జాతీయ వ్యాపార సంస్థ అయినా లేకపోతే ఏదైనా అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ఈవెంట్ కానీ ఎవరైనా హైదరాబాద్కి తీసుకొచ్చేటట్టయితే దాన్ని ఎవరైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే ఆహ్వానించదగ్గదే. నేను కూడా కేటీఆర్ గారు ఆ రోజు మన ఫార్ములా ఏదైతే గ్రీన్ ట్రీ ఉందో హైదరాబాద్ కూర్చొని నేను కూడా ఆ రోజు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అభినందించారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ రోజు నేను ఆ రోజు ఏ పార్టీలో ఉన్నా ఈ రోజు ఏ పార్టీలో ఉన్నా రాజకీయాలతో సంబంధం లేకుండా ఎవరు మంచి నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలను మనం ఆహ్వానించాల్సింది. దాన్ని ఇప్పుడు ఒక పెట్టుబడిదారుని మనం హైదరాబాద్కి తీసుకొచ్చి వాళ్ళతో మంచి పెట్టుబడి పెట్టి ఒకవేళ కేటీఆర్ గారు పెట్టించుంటే దాన్ని మనం ఆహ్వానించాల్సింది, దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే దీంట్లో ఎప్పుడైతే ఒక అనైతికమైన అండర్స్టాండింగ్ ఉంది అనే పాసిబిలిటీ ఎప్పుడైతే బయటపడుతుందో అప్పుడు, ఎందుకంటే నేను ఆహ్వానించిన రోజున ఏదైతే గ్రీన్ ట్రీ అనేది 2022లో అగ్రిమెంట్లో చేసుకున్నప్పుడు ప్రభుత్వం నెత్తిన ఏ బాధ్యత లేదు, బరువు లేదు. ఆ రోజు ఒక ప్రమోటర్ ఉన్నాడు ఫార్ములా ఈ, ఒక స్పాన్సర్ ఉన్నాడు ఏస్ నెక్స్ట్ జెన్. వాళ్ళిద్దరి సపోర్ట్ తోని ప్రభుత్వం ఓన్లీ వాళ్ళకు ఒక వ్యవస్థ క్రియేట్ చేసింది. ఏది వాళ్ళకు చూసే వాళ్ళకు ఆ రేస్ ట్రాక్ నిర్మాణం కానీ
లేకపోతే ఫెసిలిటీస్ కొన్ని ఏమన్నా ఉంటే రెస్ట్ రూమ్స్ కానీ కూర్చునే దానికి ప్లేసెస్ కానీ రేస్ ట్రాక్ కానీ ఇవి ప్రభుత్వం చేసింది. అంతవరకు చేయడంలో ఏ విధమైన తప్పు లేదు. కాకపోతే ఎప్పుడైతే స్పాన్సర్ విరమించుకున్నప్పుడు ఆ స్పాన్సర్ ఏదైతే నిర్వర్తించాల్సిన బాధ్యత ఏదైతే ఉందో ఆ 150 నుంచి 200 కోట్లు ప్రతి సంవత్సరం పెట్టే ఏదైతే భారం ఉందో అది ప్రజల నెత్తిన అంటే పెట్టిన స్పాన్సర్ విరమించుకున్నప్పుడు ఎవరు కూడా రారు కాబట్టి అతను మళ్ళీ ఇప్పుడు బ్రాండ్ ఇమేజ్ ని తగ్గించొద్దని. మీరు అన్న దాంట్లో వాస్తవం ఏంటంటే మరి అట్లాంటప్పుడు చాలా రేసులు జరుగుతుంటాయి బయట. మరి ప్రజలతోని వాటికి లాభమా నష్టమా అనేది బేరీజు వేసుకోకుండా స్పాన్సర్ ఉన్నప్పుడు చేయడంలో తప్పులేదు. ఎవరైనా సరే దీని వల్ల లాభమైందని కానీ అతనే చెప్పాడు కదా నిల్సన్ సర్వే ద్వారా. ఇప్పుడు నీల్సన్ సర్వే అనేది కూడా మీరు ఆలోచన చేయాల్సింది. నేను మొన్న కూడా ఇంకోళ్ళు అడిగితే కూడా చెప్పిన నీల్సన్ సర్వే అనేది అది స్పోర్ట్స్ ఒక కన్సల్టింగ్ కంపెనీ. వాళ్ళకు ఎవరు ఫీజు ఇస్తే ఆ ఫీజు ఇచ్చే వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు కేటీఆర్ సర్వే చేయించుకున్నారంట. కేటీఆర్ కాకపోయినా ఫార్ములా ఈ అనేది ప్రమోటర్ కదా, ఎవరో గోళ్ళు వాళ్ళకి ఆ డబ్బులు ఇస్తే ఇప్పుడు నేను ఒక ప్రమోటర్ లాగా ఉన్నా, ఫార్ములా ఈని ఇండియాకి తీసుకొస్తానని చెప్పేసి మీకు చెప్తాను, దీనివల్ల ఇంత లాభం జరుగుతుంది అనేది నేను మీకు ఒక రిపోర్ట్ ఇస్తేనే కదా మీరు నన్ను తీసుకునేది. సో నాకున్న వ్యక్తిగతంగా అనుమానం ఏంటంటే ఈ నెల్సన్ సర్వే అనేది ఫార్ములా ఈ అనే సంస్థ వాళ్ళ వ్యాపారం కోసమని వాళ్ళ మార్కెటింగ్ కోసం అని చెప్పేసి ఆ రిపోర్ట్ తయారు చేసింది అనేది. అందుకే మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే అసలు ఈ నెల్సన్ సర్వేకి డబ్బులు ఎవరు ఇచ్చారు, ఫీజు ఎవరు ఇచ్చారు? ఎందుకంటే వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చినప్పుడు దానికి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక ఆర్థికంగా వాళ్ళకి ఏదో ఒక ఫీజు అయితే ఇచ్చి ఉండాలి కదా. ఆ ఫీజు కనుక ఒకవేళ ఫార్ములా ఇచ్చి ఉంటే కనుక 100% వాళ్ళకి అనుకూలంగా రాస్తారనమాట. ఫార్ములా ఈని మనం ఎందుకు తీసుకొస్తున్నాము, వాళ్ళకి ఎందుకు ప్రమోటర్ ఫీ లాగా 100 కోట్లు ఇస్తున్నాము? ఎందుకంటే ఆ వ్యాపారం వాళ్ళకి జరగాలంటే ఆ వ్యాపారం వల్ల మనకేదో లబ్ధి జరిగేటట్టుగా వాళ్ళు బయట ఒక ప్రైవేట్ రిపోర్ట్ ఒకటి కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్న రిపోర్ట్ ని మనం ఎందుకు నమ్మాలా? అసలు దాంట్లో వాస్తవికత ఏంది? ఆ రిపోర్ట్ ని బయటకి ఇచ్చేటప్పుడు ఆ రిపోర్ట్ కి ఎవరు అమౌంట్ పే చేసినారు, దాన్ని ఎవరికి అనుకూలంగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు అనేది కూడా మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మటుకు నేను భావిస్తాను. గతంలో కూడా ఈ ఫార్ములా రేస్ విషయంలో మీరు చెప్పడం జరిగింది. ఎవరు కూడా మిగతా దేశాలు కూడా దీన్ని నిర్వహించాలంటే చాలా భారంతో కూడుకున్నదని కూడా మీరు గతంలో కూడా చెప్పడం జరిగింది. అంత భారం ఉన్నప్పుడు కూడా మిగతా దేశాల్లో కాదని కూడా హైదరాబాద్లో నిర్వహించాలని కేటీఆర్ తీసుకున్నటువంటి స్టెప్ గ్రేట్ స్టెప్ అనుకోవచ్చు కదా. అంటే గ్రేట్ స్టెప్ అని కాదండి, ఎవరన్నా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆర్థిక పరమైన భారం మన మీద లేకుండా నిర్ణయం తీసుకుంటే మటుకు 100% దాన్ని ఆహ్వానించవచ్చు. కాకపోతే మనం అంతర్జాతీయ స్థాయిలో ఒకవేళ దాని గురించి మీరు ఒకవేళ ఆలోచన చేసినట్టయితే కెనడా మాంట్రియాల్ సిటీ అనేది ఒక రేస్ చేసిన తర్వాత ఆర్థికంగా వెసులుబాటు అవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు విరమించుకోవడం, దాంతోపాటు కేప్ టౌన్ సౌత్ ఆఫ్రికాలో కూడా ఆ సిటీలో కూడా ఇట్లాంటి రేసే ఒకటి వాళ్ళు కూడా విరమించుకోవడం, అంతర్జాతీయ స్థాయిలో 2-3 నగరాల్లో పెద్ద నగరాల్లో హైదరాబాద్తో కంపేర్ చేస్తే ఇంకా పెద్ద నగరాల్లో కూడా ఆర్థికంగా ఇది వర్కౌట్ అవ్వట్లేదనే బేసిస్ మీద ఆ సిటీకి సంబంధించిన కౌన్సిల్స్ ఏవైతే అడ్మినిస్ట్రేషన్స్ ఉన్నాయో వాళ్ళు విరమించుకోవడం జరిగింది. మనం ఒక అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఒక బాధ్యత తీసుకునేటప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఏం జరుగుతుంది అనేది ఆ రోజు కేటీఆర్ గారు ఆలోచన చేస్తుంటే బాగుంటుంది. ఇది ఒకటే కాకుండా ఇప్పుడు గ్రాండ్ ప్రీ కోసం అని చెప్పేసి మనం ఢిల్లీ గాజియాబాద్ దగ్గర బుద్ధ సర్కిట్ అనేది కూడా ఒక రేస్ ట్రాక్ ఉంది. అక్కడ జేపీ అంటే జయప్రకాష్ అసోసియేట్స్ ఢిల్లీ సంస్థ బుద్ధ సర్కిట్ ని నిర్మాణం చేసింది. చేసిన 2-3 సంవత్సరాలు అక్కడ 1-2 సంవత్సరాలు రేసులు జరిగాయి. తర్వాత ఆ భారం మోయలేక గ్రీన్ పే ఈవెంట్ అనేది మళ్ళా ఇప్పుడు కూడా భారతదేశంలో జరగలేదు. ఆ నిర్మాణ వ్యయాన్ని భరించిన జేపీ ఏదైతే ఉందో అది ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితిలో కూలిపోయింది అనమాట. సో మన దేశంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కూడా బాగలేకపోవడం, అంతర్జాతీయ స్థాయిలో ఇంకా వివిధ మనకంటే పెద్ద నగరాలు ఏవైతున్నాయో అవి కూడా ఈ ఆర్థిక భారాన్ని మోయలేనప్పుడు మనము మన నెత్తిన, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ములను అంటే ఎవరు చేయలేంది కేటీఆర్ చేద్దాం అనుకో, కానీ దానివల్ల మన ప్రజల మీద ఎంత భారం పడుతుంది అనేది కూడా ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు ఎవరైనా కూడా సరే ప్రభుత్వానికి సంబంధించిన అధినేతలు నిన్న కోర్టు కూడా చెప్పింది, ప్రజల సొమ్మును ఒక జవాబుదారీతనంతో వాళ్ళు ఒక ట్రస్టీ లాగా వ్యవహరించాలి తప్ప ఇది తన వ్యక్తిగత సొమ్ము కింద భావించి వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేదానికి లేదు. ఆ రోజు కేటీఆర్ గారు తీసుకునేది మటుకు ముమ్మాటికి వ్యక్తిగత నిర్ణయమే. ఎందుకంటే ఏ విధమైన రూల్ ఫాలో కాల, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదు, ఫినాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేదు, క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఏది లేకుండా ఒక వ్యక్తిగత నిర్ణయంతో ప్రజల సొమ్మును ఒక అంతర్జాతీయ సంస్థకి ఇవ్వడం అనేది డెఫినెట్లీ అనైతికమైన చర్య కిందనే భావించాలి. కేటీఆర్ గతంలో కూడా ఇదే విషయంపై కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం అంటే మంత్రి, దీనికి మంత్రి ఉన్నప్పుడు తీసుకోవచ్చు, క్యాబినెట్ అవసరం కూడా లేదని కూడా కేటీఆర్ కూడా చెప్పారు. దీనికి సింపుల్ బిజినెస్ రూల్స్ ఉన్నాయి, నేను పెద్దగా అంత చెప్పాల్సిన అవసరం లేదు. హెచ్ఎండిఏ కూడా హైదరాబాద్ ని ప్రమోట్ చేసే ఏదైతే రెస్పాన్సిబిలిటీ హెచ్ఎండిఏ ఉందో దానికి ఒక 10 కోట్ల వరకు లిమిట్ పెట్టుకున్నారు. హెచ్ఎండిఏకి చైర్మన్ గా కేసీఆర్ గారు ఉన్నారు. మరి కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఆ నిర్ణయం తీసుకున్నారా, లేకపోతే యాజ్ ఎంఐయుడి మినిస్టర్ గా కేటీఆర్ గారికి ఆయనే నిర్ణయం తీసుకున్నారా, వాళ్ళు సవివరంగా చెప్పాల్సి వస్తుంది.
10 కోట్ల కంటే ఎక్కువ పేమెంట్ జరుగుతున్నప్పుడు మరి క్యాబినెట్కి ఎందుకు పంపించలేదు, మరి ఫినాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఎందుకు తీసుకోలేదు అనేది కూడా ఆ సమాధానాలు కేటీఆర్ గారే చెప్పాలి. ప్రొసీజరల్గా ఫాలో కావాల్సిన ఈ ఒక్క రూల్ కూడా వాళ్ళు ఫాలో కాలేదు. మరి ప్రజలను ఎత్తిన ఇంత పెద్ద భారం పెడుతున్నప్పుడు ఒకసారి 50 కోట్ల నిర్ణయాన్ని పక్కన పెడదాం. 50 కోట్ల మట్టుకు దాంతోనే అయిపోయేది కాదు కదా. ఇది సుమారు ప్రతి సంవత్సరం 150 కోట్ల బర్డెన్ అనేది ఒక 3 సంవత్సరాల పాటు మన మీద పెట్టే భారాన్ని. 50 కోట్లు అనేది ఓన్లీ ఆ రోజు అడ్వాన్స్ ఇచ్చినట్లు లెక్క. ఇంకొక 300 కోట్లు 400 కోట్లు ఫర్దర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మరి అంత పెద్ద భారం తీసుకుంటున్నప్పుడు మరి క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలి కదా, ఫినాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ తీసుకోలేదు కదా. అవి తీసుకోకుండా కేటీఆర్ గారు వ్యక్తిగత స్థాయిలో ఎందుకు అంత నిర్ణయం తీసుకున్నారు అనేది డెఫినెట్లీ దాంట్లో ఏదో ల్యాబ్స్ ఉంది అనేది మటుకు అందుకే కోర్టు నిన్న ఆయన పిటిషన్ కూడా క్వాష్ చేసింది, ఇన్వెస్టిగేషన్ చేయవలసిందిగా కోరుతాం. అంటే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఈ విషయం తెలియదు అనుకుంటున్నారా? ఇది కేటీఆర్ గారు కేసీఆర్ గారు బయట పబ్లిక్ వచ్చి వాళ్ళు వివరించాల్సిన అవసరం ఉంటుంది. నేను దాని గురించి స్పెక్యులేట్ చేసి లాభం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా తన క్యాబినెట్లో కేటీఆర్ గారు క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా తండ్రిగానైనా లేకపోతే ప్రభుత్వ అధినేతగానైనా కేటీఆర్ గారు ఖచ్చితంగా చెప్పాలా కేసీఆర్ గారికి తెలిసి జరిగిందా లేదా. దానికి సంబంధించిన వివరణ ఒకవేళ కేసీఆర్ గారు కూడా ఇస్తే బాగుంటుంది. దాంతోపాటు ప్రభుత్వ అధినేతగా కాకుండా హెచ్ఎండిఏకి సంబంధించిన అమౌంట్ బయటకు పోతున్నప్పుడు హెచ్ఎండిఏ చైర్మన్ గా కూడా కేసీఆర్ గారే ఉన్నారు. హెచ్ఎండిఏకి సంబంధించిన వైస్ చైర్మన్ గా మున్సిపల్ శాఖ మంత్రి గారు ఆ రోజు కేటీఆర్ గారు ఉన్నారు. మరి చైర్మన్ గారికి తెలిసి చేశారా పేమెంట్, తెలియకుండా చేశారా అనేది కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ప్రజలకు వివరిస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. అంటే ఈ ఫార్ములా జరిగి కూడా ఇది సంవత్సరం అవుతుంది. సంవత్సర కాలం తర్వాత ఇప్పుడు ఏసీబీ కేసు పెట్టడం కానీ ఇప్పుడు చర్చకు రావడం ఏంది? పూర్తి ఇది అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లా ఉన్నాయి. మొత్తం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా డైవర్ట్ చేయడానికే ఈ విధంగా పెట్టారు. సంవత్సరం తర్వాత ఎందుకు గుర్తుకొచ్చింది ఇప్పుడు కేసు చేయాల్సినటువంటి? ప్రభుత్వానికి ఎప్పుడైతే దృష్టికి దీనికి సంబంధించిన అంశాలు కానీ ఎప్పుడైతే వస్తాయో సుమారు కేటీఆర్ గారే తన వ్యక్తిగతంగా ప్రెస్ మీట్ లో తను చెప్పడం జరిగింది. డిసెంబర్ నేను అనుకుంటా 2023లో 2023 సంవత్సరంలో డిసెంబర్లో ఎప్పుడైతే ఫార్ములా ఈ నుంచి గవర్నమెంట్కి నోటీసెస్ రావడము, వాళ్ళు ఒక ఆర్బిట్రేషన్కి నోటీసెస్ పంపించాడో ఆ ఆర్బిట్రేషన్కి సంబంధించిన నోటీసెస్ నాకు తెలిసి 2024 జూన్ మాసంలో ఏదో వచ్చినట్టుగా నాకున్న సమాచారం. ఎప్పుడైతే గవర్నమెంట్కి నోటీసెస్ వస్తాయో దీంట్లో కొద్దిగా అనైతికమైన చర్యలు జరిగినాయి అనేది గవర్నమెంట్కి ఎప్పుడైతే నోటీస్ వస్తుందో దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ ఏదైతే జరగాలో దానికి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి దానికి సంబంధించిన వివరాలు ఏమయ్యాయి ఏంటి సంగతి అనేది తెలుసుకోవాల్సి వస్తుంది. కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడు కోర్టులు అయినా సరే ఏ ఇన్వెస్టిగేషన్కి అయినా సరే లిమిటేషన్ ఒక టైం ఉంటుంది. ఆ టైం కింద ఎవరైనా కూడా సరే ఏదైనా సరే ఇన్వెస్టిగేట్ చేసేదానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆ టైం దాటిన తర్వాత కోర్టే యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఒకవేళ కోర్టు ఈ కేసుని కనుక ఇన్వెస్టిగేషన్కి యాక్సెప్ట్ చేసిందంటే ఆ లీగల్ టైం లైన్లో ఉన్నట్టే కదా. అయితే ఇన్వెస్టిగేషన్ కొంచెం టైం పడుతుంది. కాబట్టి మనకి ఎప్పుడైతే ఆ వివరాలన్నీ మనకు వచ్చి వాస్తవాలు మనకు తెలిసిన తర్వాత ప్రభుత్వం పర్సూ చేస్తుంది. కాబట్టి దానికి కొద్దిగా టైం పడితే టైం పట్టుండొచ్చు. అంటే ఏం జరగబోతుంది అనుకుంటున్నారు ఈ కేసు? నాకు తెలిసినంత వరకు న్యాయం కోర్టు ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఏసీబీకి సంబంధించినంత వరకు బేసిక్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది తప్ప ఇంకా ఛార్జ్ షీట్ కానీ ఇంకా వేరేది ఫైల్ కాలేదు. వాస్తవాలు ఇంకా కేసీఆర్ గారిని ఏసీబీ అసలు ఇప్పటివరకు ఇంట్రాగేటే చేయలేదు. ఈ లోపల ఆర్బీఐకి సంబంధించిన నామ్స్ ని కూడా వైలేట్ చేశారు. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అధికారులకు కానీ కేటీఆర్ గారికి కూడా నోటీసెస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది సెపరేట్ విచారణ, ఏసీబీ ఇప్పుడు కేటీఆర్ గారిని విచారించిన తర్వాత వాళ్ళు ఫైల్ చేసే ఛార్జ్ షీట్ ని బట్టి ఆ కేసు పూర్వపరాలు ఏంటి, నెక్స్ట్ ఫర్దర్ జరగబోయేది ఏంటి అనేది తెలుస్తుంది తప్ప ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి దాని గురించి పెద్దగా నేను స్పెక్యులేట్ చేయవలసిన అవసరం లేదు. అల్టిమేట్ గా అంతిమంగా జరగాల్సింది ఏంటంటే ప్రజలను ఎత్తిన ఎవరైతే భారం పెడతారో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం చేస్తుంటే ఎవరికి అభ్యంతరం లేదు. ప్రాసెస్ ప్రకారం జరగలేదు కాబట్టి అదే విధంగా ప్రాసెస్ అనేది పక్కన పెట్టిన తర్వాత ఇతోతకంగా ఒకళ్ళని బయటపడేసి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఎలక్షన్ బాండ్లు కూడా తీసుకున్నారు. కాబట్టి దీంట్లో అనైతికత కూడా ఉందనే బేసిస్ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సింది. అంటే పూర్తి స్థాయిలో చూసినట్లయితే రైతు బంధు విషయంలో 15,000 ఇస్తానని కూడా ప్రభుత్వం స్వయంగా చెప్పింది, మేనిఫెస్టో పెట్టింది. ఇప్పుడు 12,000 అని ప్రకటించింది. వీటన్నిటిని కూడా పక్కదారి పట్టడానికి తెర మీద తెచ్చారని రైతు బంధు విషయంలో ఏం చెప్తారు? ఇప్పుడు దీంట్లో పక్కదారి పట్టించడానికి ఏం లేదండి. క్యాబినెట్ మన 2 రోజుల ముందు సమావేశమయ్యి మా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అయిపోయిన తర్వాత తనే వ్యక్తిగతంగా పర్సనల్ గా ప్రస్తుతం మాట్లాడడం జరిగింది. ఈ రోజు ఉన్న ఆర్థిక వెసులుబాటు, ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక వెసులుబాటును దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని దృష్టిలో పెట్టుకుని గడిచిన ప్రభుత్వం 10,000 రూపాయల ఏదైతే రైతు భరోసా సాయం చేస్తా ఉందో దాన్ని మేము కొంచెం పెంచి 12,000గా నిర్ణయించి, ఎందుకంటే పెంచడం అనేది జరిగింది. ఆర్థికంగా వెసులుబాటు ఉన్నా లేకపోయినా కూడా సరే మనము ఖచ్చితంగా పెంచుతామని చెప్పాం. కాబట్టి ఒక 2,000 రూపాయలు ఎకరానికి వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న భూములు ఆ వ్యవసాయం చేస్తున్న వాళ్ళందరికీ పరిమితి లేకుండా ఇవ్వాలనే ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడం, అది ముఖ్యమంత్రి గారే ప్రకటించడం జరిగింది. ఆర్థిక వెసులుబాటును దృష్టిలో పెట్టుకుని ఈ రోజుకు ఒక 12,000 ఇవ్వడం.
భవిష్యత్తులో ఒకవేళ ఆర్థిక వెసులుబాటు ఉంటే దాన్ని 15,000కి కానీ లేకపోతే ఇంకా పెంచేదానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి అది ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకునే నిర్ణయం కాబట్టి దాన్ని కూడా ఈ నిర్ణయాన్ని తీసుకునే కంటే ముందు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ అనేక జిల్లాల్లో రైతుల సంఘాలతో కానీ అనేక స్టేక్ హోల్డర్స్ తోని వాళ్ళు సమావేశమై దీని గురించి అభిప్రాయాలన్నీ తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఇది ఒక మంచి నిర్ణయం. ఆర్థిక వెసులుబాటును దృష్టిలో పెట్టుకుని 12,000 రూపాయలు పెంచి ఇవ్వడం అనేది మటుకు ఖచ్చితంగా స్వాగతించాల్సిన అంశమే. అంటే గుత్తా అమిత్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కానీ చాలా తక్కువ అనుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ ఫార్ములా రేస్ విషయంలోనే మీడియా వేదిక కానీ ఎలక్ట్రల్ బాండ్స్ కానీ ఇవన్నీ బయట పెడుతున్నారు. కావాలని సీఎం రేవంత్ రెడ్డి అమిత్తో ఇవన్నీ కూడా మాట్లాడించాలని కూడా ఒక చర్చ జరుగుతుంది. నేను వ్యక్తిగతంగా నేనని కాదు, దీంట్లో రేవంత్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంటో ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఇన్వాల్వ్మెంటో దీంట్లో లేదు. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి అసలు ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి సంగతి ఏంటి కథ అనేది వివరాలు తెలుసుకున్నప్పుడు నాకు దాంట్లో కొన్ని లోటుపాట్లు కనపడ్డాయి. ఆ లోటుపాట్లు అనేది నన్ను ఎవరైనా ప్రశ్నించినప్పుడు నేను దాన్ని ఎత్తి చూపాను. దీంట్లో కేటీఆర్ గారు అసలు కరప్షన్కి తావులేదు, దీంట్లో ఇచ్చిపుచ్చుకోవడం ఎక్కడిది, డబ్బులు ప్రభుత్వం ఇచ్చింది, డబ్బులు అనేది వాళ్ళకి ముట్టినాయని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, దీంట్లో కరప్షన్కి ఎక్కడికి తావుందని చెప్పేసి కేటీఆర్ గారు ప్రశ్నించారు. దాంట్లో నేను లేవనెత్తిన అంశం ఏంటంటే దీంట్లో కరప్షన్ కి సంబంధించిన అదే సూటిగా చెప్పండి, ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి అందులో కరప్షన్ జరగలేదు, క్విడ్ ప్రోకో జరగలేదు అని రెండే రీజన్స్ కేటీఆర్ చెప్తున్నారు. మీరు క్విడ్ ప్రోకోకి సంబంధించినంత వరకు నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. బాధ్యతల నుంచి బయటపడడం వల్ల ఏఎస్ నెక్స్ట్ జన్ కి లబ్ధి జరిగింది. సుమారు ప్రతి సంవత్సరం ఒక 100 కోట్లు వాళ్ళకు మిగులుతున్నాయి. దానికి పర్యవసానంగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఒక 41 కోట్లకు సంబంధించిన ఎలక్షన్ బాండ్లు ఇచ్చారు. అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్కాష్ చేసుకుంది, ఇవ్వడం జరిగింది, పుచ్చుకోవడం కూడా జరిగింది. అంటే గవర్నమెంట్ కు 100 కోట్లు ప్రతి సంవత్సరం కూడా ఈవెంట్ జరిగినప్పుడు 100 కోట్లు నష్టం, 100 కోట్లు పడినప్పుడు కేవలం ఒక 40 కోట్ల కోసం కేటీఆర్ ఈ విధంగా ఎట్లా చేస్తారనుకో. అంటే ఏదైనా సరే అమౌంట్ పెద్దదా చిన్నదా అనేది మీరు పక్కన పెడితే ఒక 100 కోట్లు ఒకవేళ మిగిలిచ్చే దాని గురించి దానికి ఒక 40 కోట్లు ఒకవేళ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఇస్తే దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి జరిగింది, మన ఏజ్ నెక్స్ట్ జన్ కి లబ్ధి జరిగింది, ప్రజల నెత్తిన మటుకు భారం పడ్డది. ప్రజల నెత్తిన భారం పడ్డది కాబట్టి ఆ భారాన్ని ప్రజల నెత్తిన మోస్తున్నప్పుడు ఫాలో కావాల్సిన ప్రొసీజర్ కానీ శాంక్షన్ కానీ ఏది తీసుకోలేదు కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్ ఏం చెప్తుందో వేచి చూడాల్సింది. రైట్, చూడొచ్చు మొత్తం మీద ఇందులో ఈ ఫార్ములా విషయంలో అవినీతి జరగలేదని, క్విడ్ ప్రోకో జరగలేదని కేటీఆర్ చెప్పిన దాంట్లో అసలు నిజం లేదని, ఖచ్చితంగా ఇందులో ఈ ఫార్ములా రేస్లో చాలా క్లియర్గా అవినీతి క్విడ్ ప్రోకో అనేది కళ్ళకు కొట్టొచ్చినట్టు కూడా కనపడుతున్నాయి. ఖచ్చితంగా ఈ ఫార్ములా విషయంలో కూడా తప్పిదం జరిగిందని కూడా గుత్తా అమిత్ రెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.